హాయ్ హలో నమస్తే. ఇప్పుడు నిన్న గాలి జనార్దన్ రెడ్డి మీద ఓబులాపురం మైనింగ్ కేసు మీద కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. కోర్టు జడ్జిమెంట్ వస్తే ఒక నలుగురికి 7 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. కొంతమందిని నిర్దోషులుగా ప్రకటించారు. ఇక్కడ చాలా కీ పాయింట్ ఏంటంటే ఎవరిని నిర్దోషులుగా ప్రకటించారు, ఎవరికి శిక్ష వేశారు, ఈ రెండు బట్టే కేసు మొత్తం మీకు అర్థమైపోయింది. అన్ఫార్చునేట్లీ అంటే కొన్ని న్యూస్లు, కొన్ని న్యూస్ పేపర్లు వాళ్ళ కొద్దిగా కూడా షేమ్గా ఫీల్ అవ్వరు. అరే మనం ఇలాగ మనం న్యూస్ ప్రజెంట్ చేస్తే, మనం ఇలాగ న్యూస్ పేపర్లో రాస్తే, లేదంటే మనం ఇలాగ సోషల్ మీడియాలో ట్విట్టర్లో రాస్తే అవతల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమనేటువంటి కొద్దిగా దాన్ని ఇంకేమంటే సిగ్గు అనేది కూడా ఉండదు అనమాట. సిగ్గులేని మీడియా, ఇంక మనం ఏం చేస్తాము, సిగ్గులేని మీడియాని అని అనాలి. ఎందుకంటే జర్నలిజంలో వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా తప్పుడు కథనం రాస్తే, తప్పుడుగా మాట్లాడితే ఒకవేళ నా ఆడియన్స్ తిట్టుకుంటారనేటువంటి ఉద్దేశం కూడా ఉండదు చాలామందికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గాలి జనార్దన్ రెడ్డి శిక్ష పడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదేంద్ర వైఎస్ఆర్ని ట్రోలింగ్ చేస్తున్నారు ఏంద్ర ఇల్లు అని నాకు ఆశ్చర్యం వేసింది. వైఎస్ఆర్ పెద్ద కొడుకు, దేవుడిచ్చిన అన్నయ్య, గాలి జనార్దన్ రెడ్డి స్కాము, వైఎస్ఆర్ చేసిన స్కాము, సిగ్గు శరం అనేది ఉండాలి అట్లాంటి టైటిల్ పెడతానికి. ఎందుకంటే నేను ఈ పదం ఎప్పుడు ఇట్లా సిగ్గు శరం ఇట్లాంటివి వాడలా. ఇప్పుడు ఫస్ట్ టైం ఎందుకు వాడుతున్నానంటే, ఫండమెంటల్లీ కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎన్డీఏ స్ట్రాంచ్ ఫాలోవర్ అంటే 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి సహాయం చేసినటువంటి ఒక ఎన్డీఏ క్యాండిడేటు గాలి జనార్దన్ రెడ్డి. మీ క్యాండిడేటు, మీ పర్సను, మీ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి 7 ఏళ్ళు జైలు శిక్ష పడితే వైఎస్ఆర్ని ట్రోలింగ్ చేయటం ఏంది? కొద్ది కూడా ఆలోచించాలిగా. ఇదేందండి, గాలి జనార్దన్ రెడ్డికి ఏంటి సంబంధం బీజేపీ కంటే? అతని సంబంధమే బీజేపీతోనే ఉంది. అతను ఫస్ట్ రాజకీయ ప్రస్తావనే సుష్మా స్వరాజ్తో మొదలైంది. సుష్మా స్వరాజ్ వీర భక్తులు, 2 అన్నదమ్ములు. 1999లో కర్ణాటకలో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కంటెస్ట్ చేశారు సుష్మా స్వరాజ్ గారు. 1999లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కంటెస్ట్ చేసినప్పుడు ఈమె తరపున ప్రాణం పెట్టి వీళ్ళిద్దరూ ఈమె తరపున ప్రచారం చేసి రాజకీయ ప్రస్తావన చేశారు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిపి 1999లో. అక్కడి నుంచి అతని రాజకీయ ప్రస్తావనే ఎన్డీఏతో స్టార్ట్ అయింది. అతని రాజకీయ ప్రస్తావనే బీజేపీతో స్టార్ట్ అయింది. సుష్మా స్వరాజ్ గారి సంబంధించిన ప్రియ శిష్యులు వీళ్ళిద్దరూ బీజేపీకి సంబంధించి. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి స్ట్రాంచ్ కాంగ్రెస్ ఫాలోవర్. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆయన ఈ మతతత్వానికి సంబంధించి కానీ యాంటీ బీజేపీగా పనిచేసేటువంటి ఒక సెక్యులర్ వాదైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈయనకి శిక్ష వేస్తే వైఎస్ఆర్ని అంటమేంటి? నాకైతే అర్థం కాల. ఓకే సరే, ఇప్పుడు ఈయన 99లో సుష్మా స్వరాజ్ గారికి సంబంధించిన పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ ఒక గొడవ వచ్చింది గతంలో. ఏం గొడవ? ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని మినిస్టర్ని చేశాడు. ఇక్కడ 2006లోనో 7లోనో 2006లోనే వాళ్ళ బ్రదర్ని మినిస్టర్ని చేశాడు. ఎప్పుడు? 2006లో. ఇది వీళ్ళ ఎలియన్స్ పార్ట్నర్ ఈయన కుమారస్వామి ముఖ్యమంత్రి అనుకుంటా. వీళ్ళు బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు ఆయనకి. ఆ ఎలియన్స్ పార్ట్నర్ తోటి బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ క్యాబినెట్లో వాళ్ళ తమ్ముడిని ఈమె హెల్ప్ తోటి, సుష్మా స్వరాజ్ గారి హెల్ప్ తోటి ఒక మినిస్టర్ని చేశాడు. అంటే బీజేపీ మినిస్టర్ ఈయన. బీజేపీలో ఈయన కూడా మినిస్టర్గా చేశాడు. బట్ వాళ్ళ తమ్ముడిని మినిస్టర్ని చేశాడు ఫస్ట్, అన్ననో తమ్ముడినో. అంటే అతను ఎన్డీఏ ప్రభుత్వంలో మినిస్టరు. ఎన్డీఏ ప్రభుత్వంలో మినిస్టర్కి 7 ఏళ్ళు జైలు శిక్ష పడితే మీరు ట్రోలింగ్ చేయటం ఏందో నాకు అర్థం కాదు. ఎన్డీఏ ప్రభుత్వాలు, ఎన్డీఏ పార్టీలు కదా, జనసేన, టీడీపీ, బీజేపీ 3 ఎన్డీఏ పార్టీలే కదా.
ఈ ఎన్డీఏ పార్టీలు మీ ఓన్ క్యాండిడేట్ని మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. మరి అర్థం కాదు నాకు అది. ఓకే, మీ క్యాండిడేటే, ఇతను మినిస్టరు. ఓకే, వీళ్ళిద్దరు గొడవ వచ్చినప్పుడు 2008లో వీళ్ళిద్దరు గొడవ వచ్చింది. ఎవరికి? కుమారస్వామి కానీ యడ్యూరప్పకి గొడవ వచ్చింది. అందుకే కదా వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ విడివిడిగా పోటీ చేసి బీజేపీ అతిపెద్ద పార్టీకి అవతరించింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎలాగ అధికారంలోకి వచ్చింది ఆ బీజేపీ అని అంటే, ఇది ఈయన గాలి జనార్దన్ రెడ్డి చేసినటువంటి ఇది. ఆయన యడ్యూరప్ప వైపు ఇది ఈయన కుమారస్వామిని విమర్శించాడు ఆయన. ఎందుకు? ఎలియన్స్లో ఉన్నప్పుడు ఈయన యడ్యూరప్పకి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సింది, హ్యాండ్ ఓవర్ చేయలే కుమారస్వామి. హ్యాండ్ ఓవర్ చేయకపోతే గాలి జనార్దన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన కుమారస్వామి మీద విమర్శలు చేస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక ఆ సస్పెన్షన్ ఎత్తేసాడు ఆయన్ని. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఎవరు? బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్లస్ గాలి జనార్దన్ రెడ్డి ఇద్దరు కూడా స్టాంజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇతని ప్రస్తావనే సుష్మా స్వరాజ్ దగ్గర నుంచి రాజకీయ ప్రస్తావన మొదలెట్టి ఆ తర్వాత అతను బీజేపీ అలయన్స్లోకి వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ మినిస్టర్గా వాళ్ళ తమ్ముడిని మినిస్టర్ని చేసి తర్వాత ఈయన కూడా మినిస్టర్ అయ్యాడు. ఇది 2008లో. మరి ఇప్పుడు ఇతను ఇంత బీజేపీ స్టాండ్స్ ఫాలోవర్ అయితే మరి ఓబులాపురం మైనింగ్ కేసు ఎలా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యి 2006 ఆ టైంలో ఈయనకి ఓబులాపురం మైనింగ్ సంబంధించినటువంటి ఒక మైనింగ్ ఇచ్చాడు. ఈయనకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఎక్కడిచ్చారు అది బెల్లారి, అంటే కర్ణాటక బోర్డర్ బెల్లారి ఫారెస్ట్లో ఓబులాపురం అనేటువంటి అనంతపురం జిల్లాలో ఎడ్జ్ అనమాట. కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి బార్డర్లో ఒక ఫారెస్ట్ ఉంది. అక్కడ ఆ ఫారెస్ట్లో ఐరన్ ఓర్ పడితే ఆ ఐరన్ ఓర్కి సంబంధించి ఈయనకి గ్రాంట్ ఇచ్చాడు. అంటే ఈయనకి ఓబులాపురానికి సంబంధించిన ఆ మైనింగ్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. ఇక్కడ చాలామందికి క్వశ్చన్ రావచ్చు, ఇతను స్టాండ్స్ బీజేపీ ఫాలోవర్, ఇతను బీజేపీకి పనిచేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఇతనికి ఎలాగ మైనింగ్ వెళ్ళింది, ఇతనికి ఎలాగ మైనింగ్ కేసు వెళ్ళింది అని అంటే, ఎలాగ కాంట్రాక్ట్ వెళ్ళింది అంటే సింపుల్ లాజిక్. రాజశేఖర రెడ్డి ఒకటి ఆలోచించాడు. ఈయన పెట్టిన ప్రపోజల్ ఇదే, కడప స్టీల్ ప్లాంట్ని 20,000 కోట్ల రూపాయలు పెట్టి నేను కడపలో స్టీల్ ప్లాంట్ కడతా అన్నాడు. ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి. నువ్వు నాకు ఈ మైనింగ్ ఇస్తాయి. రాజశేఖర రెడ్డి గారి విజను, డ్రీమ్ ఏంటంటే కడప స్టీల్ ప్లాంట్ కట్టడం. రాజశేఖర రెడ్డి స్టార్టింగ్ నుంచి కూడా ఆ యొక్క రాయలసీమ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి కడప స్టీల్ ప్లాంట్ కోసం చాలా ప్రయత్నం చేసిన ఒక విజనరీ రాజశేఖర రెడ్డి. ఇతను వచ్చి ఏమన్నాడంటే ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నాడు, నాకు ఈ ఓబులాపురం మైనింగ్ కనుక మీరు నాకు ఇస్తే నేను కడప స్టీల్ ప్లాంట్కి 20,000 కోట్ల రూపాయలు పెట్టి కడప స్టీల్ ప్లాంట్ కట్టిస్తాను అన్నాడు. ఒక అగ్రిమెంట్కి వచ్చాడు రాజశేఖర రెడ్డితో. రిమెంబర్, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అతను బీజేపీలో చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి. మోరోవర్ 2009లో బీజేపీ అధికారంలోకి రావడానికి, 2008 అనుకుంటా, అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డ వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ఏమో 2009లో మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చాడు. 2000 పార్టీని 9లో మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చాడు కాంగ్రెస్. అయినా సరే ఈ యొక్క ట్రాన్సాక్షన్ జరగడానికి ఒకే ఒక మధ్యలో ఒక ఫోర్స్, డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే కడప స్టీల్ ప్లాంటే. కడప స్టీల్ ప్లాంట్కి 20,000 కోట్ల రూపాయలు పెట్టి నేను పెడతా అన్నాడు. ఆ ఒక్క దాంతో రాజశేఖర రెడ్డి గారి డ్రీము, విజన్ కాబట్టి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేది, దీనికి ఒప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇదే తప్ప అదర్వైజ్ వై డస్ ఏ కాంగ్రెస్ స్టాండ్స్ పార్టీ వర్కర్ గివ్స్, ఏమంటారు దాన్ని, ఓబులాపురం మైనింగ్ కాంట్రాక్ట్ బీజేపీ క్యాండిడేట్ ఎందుకు ఇస్తారండి? మన కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోవాలి కదా. కాంగ్రెస్ అధిష్టానం అతను క్వశ్చన్ చేయలేదా రాజశేఖర రెడ్డి గారిని? ఇదేంటండి మన అపోనెంట్కి ఎందుకు ఇస్తున్నావు? ఇతను బీజేపీ స్టాండ్స్ ఫాలోవరు, ఇతను బీజేపీకి సంబంధించిన స్టాండ్స్ వర్కరు, ఇక్కడ మన కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కర్ణాటకలో. మరి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి గాలి జనార్దన్ రెడ్డికి నువ్వు ఓబులాపురం సంబంధించిన మైన్స్ ఎందుకు ఇస్తున్నావు అని కాంగ్రెస్ వాళ్ళు అడగలేదంటారా? అడిగారు. అడిగినా సరే రాజశేఖర రెడ్డి గారు కన్విన్స్ చేసుకున్నారు. ఎందుకు కన్విన్స్ చేసుకున్నారంటే ఒకే ఒకటి, స్టీల్ ప్లాంటే.
కడప స్టీల్ ప్లాంట్. కడప స్టీల్ ప్లాంట్ కట్టిస్తా అన్నాడని చెప్పి ఇతను గోబులాపురం ఇచ్చారు. సరే ఇచ్చాడు, అయిపోయింది. కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా. శంకుస్థాపన కూడా అయిపోయింది కడప స్టీల్ ప్లాంట్కి వైఎస్ఆర్ ఉన్నప్పుడే. అయితే ఇప్పుడు మరి కేసు ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కేసు ఏంటంటే సింపుల్ కేసు ఒకటే, సింపుల్ కేసు ఏంటంటే ఇది బోర్డర్ దాటారు, బోర్డర్ లైన్ దాటిన కేసు ఇది. బోర్డర్ లైన్ అంటే సింపుల్గా వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ఓబులాపురంలో మీరు ఐరన్ ఓర్కి సంబంధించిన మైనింగ్ చేసుకోండి అని ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంతవరకు ఎగ్జాంపుల్ చెప్తారు, ఎంతవరకే మీరు మైనింగ్ తవ్వండి అన్నారండి, ఎంతవరకు తవ్వండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు, కొద్దిగా ఎక్కువ తవ్వారు, ఇది ఎక్కడ దాకా తవ్వారు. అదే కేసు. ఇదంతా కూడా ఎడిషనల్గా ఇల్లీగల్గా తవ్వారు అనేది కేసు. ఇదంతా ఇల్లీగల్గా తవ్వారు అనే కేసు. ఇక్కడ స్కామ్ జరిగింది. స్కామ్ అంటే ఇది ఫారెస్ట్ ల్యాండ్. ఫారెస్ట్ ల్యాండ్లో నువ్వు ఎక్కువ తవ్వావు అంటే అదంతా ఫారెస్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్ నువ్వు తవ్వావు. రాష్ట్ర ప్రజలకి చాలా, ఒకవేళ అక్కడ నిజంగా ఐరన్ ఓర్ ఉన్నా సరే అది వేరే వాళ్ళ కాంట్రాక్ట్కి ఇస్తారు, లేదంటే నువ్వు దానికి మళ్ళీ దానికి కూడా నువ్వు లీజ్ పే చేయాలి, దానికి కూడా నువ్వు డబ్బులు ఇవ్వాలరా. ఇల్లీగల్గా తవ్వినట్టే కదా, నీకు పర్మిషన్ లేని దాంట్లో నువ్వు తవ్వేవు. అది కేసు అదే. ఆ కేసు మీద 2009లో కేసు పెట్టారు. 2011లో అనుకుంటా కేసు పెట్టింది. 2011లో కేసు పెట్టారు. 2011లో ఎందుకు కేసు పెట్టారు, పెట్టింది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు, జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెడుతున్నాడు, కాంగ్రెస్కి వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపుకి కేసును మలచాలి. జగన్మోహన్ రెడ్డి వైపుకి కేసును మలచాలంటే అప్పుడేం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టి వైఎస్ఆర్ బొమ్మేసి వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఏమంటారు ఆయన లోగో పెట్టి ఈయన ఎన్నికలకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ బాగా అందరూ వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ జై జగన్ అంటున్నారు. ఎలాగైనా వైఎస్ఆర్ ఇమేజ్ని డౌన్ చేస్తే తప్ప మనకి ఓట్లు రావని కాంగ్రెస్ వాళ్ళు ఒక అధికారంలోకి వచ్చి ఒక ఆలోచనకు వచ్చి వైఎస్ఆర్ని కూడా కొద్దిగా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్ ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది వైఎస్ఆర్ని చాలా అభిమానించే వాళ్ళు ఉంటారు ఒక కాంగ్రెస్లో. ముఖ్యంగా రోసయ్య గారు గవర్నమెంట్లోనే కేసు పడింది. రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ వైఎస్ఆర్ ఫాలోవర్సే. వైఎస్ఆర్కి రోసయ్య గారికి చాలా సంబంధం ఉంది. అయినా ఏం చేస్తారు, ఆయన అధిష్టానం నుంచి వాళ్ళకి ఆర్డర్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఎలాగైనా ఇమేజ్ డౌన్ చేయాలి, వైఎస్ఆర్ని ఇమేజ్ డౌన్ చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి డౌన్ అవ్వడం అక్కడ వాళ్ళు వ్యతిరేకంగా పార్టీ పెడుతున్నాడు. కాబట్టి ఈ కేసు మొత్తం కూడా ఎక్కడో కర్ణాటకలో జరిగిన ఒక కేసుని ఎటుకు మలిచారు, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ వైపుకి కేసును మలిచారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్కి మలిచారు కాబట్టే ఇప్పుడు వీళ్ళందరి మీద కేసు పడింది. వీళ్ళందరి మీద కేసు పడింది. వీళ్ళందరూ ఎవరు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న మినిస్టరు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఇది గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి వీళ్ళందరి మీద కేసు వేశారు. కేసు కరెక్ట్, కానీ మీరు పెట్టిన ఎవరి మీద కేసు పెట్టారో వాళ్ళందరూ కూడా తప్పు కేసు పెట్టారు. కేవలం ఓన్లీ టు వైఎస్ఆర్ని డౌన్ చేయడానికి. ఫార్చునేట్లీ ఏంటంటే వైఎస్ఆర్ పేరు అయితే లేదు ఎక్కడ కూడా, ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడ వైఎస్ఆర్ పేరు పెట్టలే. అదొక మంచి పని చేశారు. కాకపోతే ఏంటంటే సబితా ఇంద్రారెడ్డి గారి దాకా తీసుకెళ్లారు కేసుని. ఇప్పుడు మొత్తం విచారించిన తర్వాత నిన్న కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఇది ఓన్లీ ఏ కంపెనీ ఇల్లీగల్గా కంపెనీ అనేది చూడండి, కంపెనీ అనేది ఇల్లీగల్గా ఎక్స్ట్రాగా తవ్విన కేసే కాబట్టి ఇది ఎవరైతే తవ్వారో వాళ్ళ వరకు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరందరూ దోషులు అని, తవ్విన వాళ్ళ వరకు కోర్టు దోషులని జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇది ఇంతవరకే తవ్వుకోండి అని పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వం వెరీ క్లియర్, ఇంతవరకే పర్మిషన్ ఇచ్చింది. ఈ యొక్క ఆర్డర్ను వైలేట్ చేసింది కంపెనీ, ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తాన్ని క్లీన్ చిట్ ఇచ్చింది, ఈ కంపెనీ వాళ్ళు మొత్తం మీద కేసు వేసింది. అంతే, సింపుల్ కేస్. ఇక్కడ చూడండి ఎవరెవరిని నా జైలు శిక్ష వేసారు 7 సంవత్సరాలు. కంపెనీ ఎండి, కంపెనీ ఓనర్ జనార్దన్ రెడ్డి, ఆ ఓనర్ పిఏ
ఎవరైతే జనార్దన్ రెడ్డి పిఏ ఉన్నాడో అతనికి ఆ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి. ఎందుకంటే ఇతను డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఒకే ఒక గవర్నమెంట్ అఫీషియల్కి కేసులో దోషిగా ప్రకటించింది కోర్టు. ఎందుకంటే ఇంత తతంగం జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావా బీయింగ్ ఏ డైరెక్టర్? ఇప్పుడు అది వాళ్ళు ఎడిషనల్గా తవ్వుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు బీయింగ్ ఏ డైరెక్టర్ అని చెప్పేసి ఇతను రోల్ వచ్చింది. ఇతను చూసి ఉంటాడో చూసే, లేదా ఇతను పర్మిషన్ ఇచ్చాడు చూసి చూడట్టు వదిలేసాడు, ఇతను దోషిగా ప్రకటించింది డైరెక్టర్ని. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధం లేదని మళ్ళీ వీళ్ళందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఎవరిని? ఇది ఐఏఎస్ శ్రీలక్ష్మి. గతంలో ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఇరికిచ్చారు. ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఎందుకు ఇరికిచ్చారు? జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి. ఐఏఎస్ శ్రీలక్ష్మితో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రాలు జరిపారని అదే చెప్తున్నాను కదా. ఇది కర్ణాటక బోర్డర్లో జరిగినటువంటి ఒక కేసుని జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఇటు మలిచారు అంతే, కేవలం వైఎస్ఆర్ యొక్క ఇమేజ్ని డౌన్ చేయడానికి. అదర్వైజ్ హీజ్ ఏ ఎన్డీఏ క్రిమినల్. గాలి జనార్దన్ రెడ్డి ఈజ్ ఎన్డీఏ క్రిమినల్. ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి ఒక క్రిమినల్ ఇతను. ఓకే, అంటే ఇప్పుడు క్రిమినల్ అంటే కోర్టు క్రిమినల్ అని తేల్చింది కదా, అందుకని చెప్తున్నా క్రిమినల్ అని. ఓకే, ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి ఒక క్రిమినల్ ఇతను. ఇతనికి వైఎస్ఆర్కి సంబంధం ఏంటి? వైఎస్ఆర్ ఇచ్చింది కేవలం స్టీల్ ప్లాంట్ కోసం అతనికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానంటే ఆ కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఇప్పుడు అది ఏమైందంటే రాజకీయ పార్టీగా మలిచింది. ఇది ఎక్కడ ఇది ఎలాగైందంటే రాజకీయ కేసులకు కోణం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇటు మలిచారు అంతే. ఇప్పుడేముంది కోర్టు వీళ్ళందరూ కూడా ఇది వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే అతను ఎవరు ఇంతవరకు తవ్వుకోవాలంటే అతను ఎక్స్ట్రా తవ్వాడు, అతని మీద కేసు పెట్టారు అంతే, అతనికి శిక్ష వేశారు అంతే, సింపుల్ కేసు. సరే, అది జరిగింది. ఓకే, ఇప్పుడు బీజేపీలోకి ఇప్పుడు ఇతనే ఈ జనార్దన్ రెడ్డి ఏం చేశాడు? బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ కొత్త పార్టీ పెట్టి మళ్ళీ మొన్న గెలిచి మళ్ళీ వెళ్ళి బీజేపీలోని మెర్జ్ చేశాడు. ఫైనల్గా బీజేపీలోనే మెర్జ్ చేశాడు. ఇప్పుడు మీరు ఆయన ఎలాగా మీరు వైఎస్ఆర్ పెట్టి ట్రోలింగ్ చేస్తారో నాకేదో అర్థం కాల. గాలి జనార్దన్ రెడ్డిని వైఎస్ఆర్ని కలిపి ట్రోలింగ్ చేయడానికి వీళ్ళకు కొద్ది కూడా సిగ్గు అనేది పడతలేదు, వీళ్ళు మొహమాటం కూడా పడతలేదు. ఒరే మనోడైనా మన ఎన్డీఏకి సంబంధించినాడు, కర్ణాటకలో 2 సార్లు బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు, ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి మెర్జీ చేశాడు తన పార్టీని, ఇప్పుడు మన బీజేపీ వ్యక్తి అని కూడా ఏం లేదు. 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. వైఎస్ఆర్ క్యాండిడేట్ మీ క్యాండిడేట్, వైఎస్ఆర్ క్యాండిడేట్ కాదు, కూటమికి సంబంధించిన క్రిమినల్ అతను జైలు శిక్ష వేసింది. వైఎస్ఆర్ని బదనం చేయకండి. ఓకే, వైఎస్ఆర్ కేవలం స్టీల్ ప్లాంట్ కోసం అతనికి ఓబులాపురం మైనింగ్ ఇచ్చాడు. ఓకే, సరే, దాంట్లో మరి కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు మామూలు అవి రావంటే అవి ఏమో నాకు తెలియదు, అది వస్తే రావచ్చు. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ కూడా బ్యాక్ ఎండ్లో జరిగాయి మనకు తెలియదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే కాంట్రాక్టులు మొత్తంలో బ్యాక్ ఎండ్లో ఎంత తీసుకుంటున్నాడు, అక్కడ వైఎస్ఆర్ బ్యాక్ ఎండ్లో ఏమన్నా లంచం తీసుకున్నాడా లేదు మనకైతే తెలియదు. అవన్నీ కూడా ఏంటంటే ఒక రాజకీయంగా ప్రతి చోట జరిగేటువంటి కనపడనివి అవన్నీ కూడా కంటికి కనపడవు, అవి నిరూపించలేరు, ఏమీ లేవు. కంటికి కనిపించేటువంటి కేసు ఈజ్ వెరీ క్లియర్ దట్ స్టీల్ ప్లాంట్ ఇస్తా అన్నాడు కాబట్టి ఇతనికి ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. వెరీ సింపుల్, క్లియర్. బీజేపీలో ఇది చూడండి, ఇంతమందిని ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకుంటారు. ఇది సిన్స్ 2014 25 అపోజిషన్ లీడర్స్ ఫేసింగ్ కరప్షన్ ప్రోబ్ స్విచ్ టు బీజేపీ. ఆ 25లో 23 మందికి రిలీఫ్ వచ్చింది, బెయిల్ వచ్చింది. అంటే నువ్వు క్రైమ్ చేయటం బీజేపీలో జాయిన్ అయిపోతే నీకు వెంటనే బెయిల్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత సిబిఐ ముందుకెళ్ళదు, ఈడీ ముందుకెళ్ళదు, ఇన్కమ్ ట్యాక్స్ ముందుకెళ్ళదు, ఏది ముందుకెళ్ళదు. నువ్వు బీజేపీలో జాయిన్ అయిపోతే చాలు. 25 మందిలో 23 మందికి వాళ్ళలో మన తెలుగుదేశానికి సంబంధించిన తెలుగుదేశం నుంచి బీజేపీలో జాయిన్ సీఎం రమేష్ గారి పేరు కూడా ఉంది వీళ్ళల్లో. ఓకే, మరి వీళ్ళలో ఇక తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు? మరి చాలామంది ఉన్నారు ఇట్లా. ఓకే, వీళ్ళందరూ కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళే. వైఎస్ రాజశేఖర రెడ్డిని ట్రోలింగ్ చేయటం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడటం అనేది మీ అమాయకత్వం. తప్పుగా డైవర్ట్ చేయటం అంటారు కేసుని ఒక క్రిమినల్ని డైవర్ట్ చేసి వైఎస్ఆర్ ఇమేజ్ని తగ్గించడానికి ప్రయత్నం చేయటం అనేది అది మీ అమాయకత్వం. వైఎస్ఆర్ ఇమేజ్ని ఎవరు తగ్గించలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అతను
గతంలో ఫ్యాక్షనిస్ట్, తర్వాత చాలా లంచాలు తీసుకున్నాడు, కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించాడు, అవన్నీ ఆరోపణలు ఉంటాయేమో, ఎవడు కంటికి కనపడనివి. కంటికి కనిపించేది ఒకటే, ప్రజా వ్యక్తి, ప్రజానాయకుడు, ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ఈ కేసు ఇచ్చాడు. కంపెనీ తప్పు చేసింది, జైలు పడింది. థ్యాంక్ యూ, నమస్కారం.